గంగా ఇటురా. అసలు ఈరోజు ఏం పప్పు చేస్తున్నావు? ఏమి అసలు ఏం మాట్లాడవేంటి? అత్తయ్య, ఈరోజు అదే ఏం పప్పు చేయాలా అని, ఎట్లో ఈరోజు సోమవారం కదా, అందుకే మీకు అడుగుదామని ఇలా వచ్చాను అత్తయ్య. నన్ను అడిగి చేసేది ఏంటి? నన్ను అడిగి అన్నీ చేస్తున్నావా? పప్పు చేస్తే అయిపోయేదో ఒకటి. అయినా అయినా ఈరోజు చిగురు వస్తుంది కదా, చిగురు పప్పు చేయొచ్చుగా. కరెక్టే అత్తయ్య, చిగురు వస్తుంది, కానీ పప్పు ఎలా చేయాలో తెలియదు అత్తయ్య, ఒకసారి చెప్తారా? ఏం లేదే, బేళ్ళకేసి కారము, టమాటాలు ఒక 3 వేసి, చిగురేసి, పసుపు, కారము, కొంచెం నూనె, కొత్తిమీర, కరివేపాకు వేసి, ఎల్లపాయలు వేసి కుక్కర్లో పెట్టేసాయి. ఎన్ని విజిల్స్ అత్తయ్య? అదే పప్పుకి ఎన్ని విజిల్ పెడతావో అన్ని విజిల్ పెట్టేసాయి. దాంట్లో ఏముంది, బాగా ఉడకబెడితే మెత్తగా బాగా ఉంటుంది పప్పు. ఒట్టి కారం పప్పు వేసేస్తేనే బాగుంటుంది, అందుకోసం కారం పప్పే చెయ్యి. సరే సరే అత్తయ్య, లాస్ట్లో తాలింపు పెట్టాలా? ఏంది నువ్వు తాలింపు పెట్టుకోకపోతే పప్పు ఏం బాగుంటుంది? తాలింపు పెట్టు, బాగా ఎల్లిపాయలు, కరివేపాకు, ఒట్టమిరపకాయలు, ఆవాల, జీలకర్ర అన్నీ వేసి పెట్టేసి ఇంగు వేసినా ఇంకా బాగుంటుంది. అత్తయ్య సరే.